ఆ సీటు రాయిలాగా ఉంటుంది కొంచెం, మా వాడికి కొంచెం దుమ్ములు ఎక్కువ అనమాట. బాడీ మొత్తం పట్టుకుంటే మెత్తగా ఎక్కడ తగలదు, అన్ని దుమ్ములే తగులుతాయి. ఆ బండి మీద కూర్చోగానే ఇంకా సీట్ అసలు గట్టిగా ఉంటుంది, దీనంత మెత్తగా ఉండదు. మనం ఓ ప్లేస్కి వెళ్తున్నాం, అది మనం చూస్తున్నట్టే. అంటే ఇక్కడుండి అరకు అలా చూసుకొని ఉంటాం కదా, 100 సార్లు వెళ్ళి ఉంటాం. 100 సార్లు కాదులేండి, 10 to 15 టైమ్స్ వెళ్ళి ఉంటాం. వీళ్ళు ఫస్ట్ టైం అనమాట అరకు వెళ్దాం. సో వీళ్ళు అరకు తీసుకెళ్ళి అన్నారు. ఇప్పుడు నేను రెడీ అయినా, టైం వచ్చేసి అరే నా కొడక ఓడరా నువ్వు. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 5:10 అవుతుంది. అరే ఎవడు రైడు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇక్కడి నుంచి ఇంకా తడుచుకొని వెళ్ళడమే. అదే కదా, ఇప్పుడు టైం వచ్చేసి 6:25 అయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 8 అనుకుంటా. సూపర్ కనిపిస్తుంది షాడో ఇలాగా. అసలు ఏం కనిపించట్లేదు గాయస్, ఏం కనిపించలేదు. ముందంతా బ్లాంక్. అరే భలే ఉందిరా. రోడ్ అయితే కనిపించట్లే, మొత్తం మంచు. చూడండి చీకట్లో లైట్లో చూపిస్తాను మంచు. అరే ఎండ కూడా వచ్చేసిందిరా. నిన్న నైట్ అరకు చూసారు, కొంచెం 8 అయింది. ఇప్పుడే ఒక లేట్ అయిపోయింది లెగడం కూడా. టైం ఇప్పుడు వచ్చేసి 6:47. లేట్ అయిపోయిందిరా, అప్పటి లేచినా లేగలేదు. 2:30 లేకపోతే 5:30 కూడా వీళ్ళకి పడుకోన్నారు కదా, ఇంకెందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి మళ్ళీ తెలియలేదు. నేను పడుకునిపోయాను ఎప్పటికైనా 5:30కి. పిల్లలకి అన్నాను రా ఇలా అన్నాడు రా, ఇలా తిరిగి పడుకున్నాడు రా. నేను దొరికింది. హాయ్. సీనైనా వస్తుందా?
వ్యూ మాత్రం క్రేజీగా ఉంది విత్ అవర్ బైక్. ఈ లుక్ అయితే మాత్రం ఇంకా క్రేజీగా ఉంది. అక్కడి నుంచి అలా ఈడుకోతో వచ్చాం, వెళ్ళిపోతాం. అలా కాల్ చేసేస్తున్నారు. అరే ఇక్కడికి వచ్చిందో వీడియోలు తీసుకోవడానికి రా. అరే ఫ్యూల్ మాత్రం ఇక్కడే కొట్టించుకొని వెళ్ళండి. ఆ ట్యాంక్ సరిపోద్దా? 50 కిలోమీటర్లు వస్తుందా? 100 కిలోమీటర్లు చూసుకో. అరే కొట్టించుకో అయితే, దోవలు ఎందుకు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నారు రూమ్ చెకౌట్ చేస్తాం. చెకౌట్ చేసి సిస్టమ్ చేసేసి ఇప్పుడు మేము పాడేరు నుంచి వెళ్తాము. నాకు చిన్న వర్క్ ఉంది పాడేరులో. అప్పుడు బయటకు వెళ్ళలేని గోలీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి తెచ్చి ఎలాగైపోయిందిరా గేమ్. ఏ గోలీ కొట్టిస్తాడు? ఆ గోలీ కొట్టేశాడా? ఎయిత్ క్లాస్ అంటే ఇడు ఆడు 9th ఆడు 5th. అరే 5th క్లాస్ ఇంకా ఎక్కువ ఉన్నట్టుందిరా. నేను 3rd క్లాస్లో కూర్చోబెట్టేస్తారేమో ఇప్పుడు. నిజంగా కరెక్ట్ నా క్లాసులు మీది. అరే అలాగ అనిపించట్లేదురా. ప్రమోట్ చేస్తున్నారు. 6th క్లాస్ 5th క్లాస్ లా ఉన్నారు. అరే వీడు బాగా చదువుతున్నాడు అని ప్రమోట్ చేస్తున్నారు. వీడు మాత్రం 8th క్లాస్ వీడు మాత్రం సూపర్. फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल. ये बादल की चादर, ये तारों के आंचल में छुप जाऊं पल दो पल. हो फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल. రైతు గైడ్ ఇక్కడ ఉన్నాడు, ఏమైనా కావాల్స్తే అడుగు గైడ్ని, గైడ్ చెప్తారు. రెండు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్. లైక్ దిస్. అక్కడ కడుకుంటున్నాను ఇప్పుడు. అక్కడే కడుకుంటాం. నీళ్ళు అక్కడే నీట్గా ఉన్నాడు. తడిచిపోరా నువ్వు. తడిచిపోదా? అప్పుడు చూడు ఎంత ఇది చూడరా. అదే మొత్తం ఎంత మొత్తం హాఫ్ ఏకర్ మొత్తం నాటేశాడు చూడు.
దీంట్లో ఇలా రా. ఇప్పుడు ప్రదీప్ చూడు దా, వాళ్ళని అడుగుతాను, బ్యాక్గ్రౌండ్లో వెళ్తున్నారు కదా అలా మోసుకొని వెళ్ళు. ఎలాగా వాళ్ళని అడిగినా వాళ్ళ మోసుకొని వెళ్ళి కరెక్ట్ సూట్ అవుతావు. బయట పెడతారు. అప్పుడే నాటేశారు రా. బాగుందా? అమ్మో కాల్ చూడు, చూడు చూడు. కాలు చూడండి ప్రకాష్ గారు. ఈ కలర్లో ఉంటే బాగుండరా. ఇదంతా వరి అంట. వరి ఇంగ్లీష్లో రైస్. కానీ ఒక్కలే ఒక దాంట్లో చేస్తున్నారు చూడండి. టీమ్ వర్క్. అయిపోయింది అప్పుడే. ఇంతమంది వర్క్ చేస్తే అప్పుడే సగం అయిపోయింది. మనం 4 నాటామే. ల్యాండ్ మొత్తం నేనే నాటాను. నాకు అనిపించే ల్యాండ్ మొత్తం నేనే. అదే వర్షంలో కూడా ఏం అనిపించట్లేదు ఉంది. వ్యూ కూడా క్రేజీ ఉందిరా అటు మొత్తం. అదే కదా. అది చూడు ల్యాండ్ చూడు. పర్సనల్ బ్లాగింగ్ చేసుకోవచ్చు మనం. వాళ్ళు అలాగే వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకా ఇది ఎక్కువ గట్టెక్కేరా. ఇక్కడ వరకే ఎంత నడిచినా నువ్వు. బా ఎంత హెవీ పడుతుందిరా వర్షం. బండి తడిచిపోయిందిరా. తడిచిపోయింది. చూడు అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చామా, మొత్తం తడిచిపోయాం. మొత్తం చూడు నా ఫేస్ ఎలాగే మొత్తం తడిచిపోయామరా. కానీ బాగుంది మొత్తం. వచ్చేసే బట్టలు అంతా కత్తరు వేసుకున్నాం. చూసాను మొత్తం బొర్తులు. ఫస్ట్ నేనే దిగాను కదా ఫస్ట్ ల్యాండింగ్ నాతో. చూడు కాళ్ళు కూడా చూడు ఎలాగైతే. వీడియోలోనే ఉందిరా అది. వర్షంతో తిరుగుతున్నాం మనం. వాళ్ళైతే స్టాప్ చేయలేదు, ఇంకా వర్షం పడుతుంది కానీ చూడు. నేనే బ్లాగర్. పెద్దదైపోతుంది వర్షం. క్రేజీ. బ్యాగ్ లోపల ఏదో పెట్టి. ఇంకా ఎంత దూరం ఇక్కడ నుంచి మనం? 100 కిలోమీటర్లు. ఇంకా 100 కిలోమీటర్స్ మన ఇంటికి. పాడేరు ఘాటి వస్తుందా? పాడేరు ఘాటి నెక్స్ట్ ఘాటి తర్వాత చోడవరం మీద నుంచి వెళ్తామా? చోడవరం నుంచి ఏమో తెలియదు, మ్యాప్ చూడాలి. మరి బాయి అవ్వలేదు. ఈ బాయికి పని ఉంది అందుకే వాడిని వదిలేశాడు. వర్షంలో కూడా పనిచేస్తున్నారు చూడండి. రెయిన్ కోట్లు వేసుకొని వీళ్ళందరూ రంగు రెయిన్ కోట్లు వేసుకొని. ఇది మన బండి పరిస్థితి, ప్రకాశ్ పరిస్థితి. చూడు సగం బురద సగం ఇది మొత్తం. ఇక కింద నుంచి కూడా బురదే వస్తుంది. ఇది సజెస్ట్ చేయడం బట్టలేదు సార్ వాకింగ్. చలో గైస్, ఇక్కడ నుంచి మనం ఇంకా అయితే వెళ్ళిపోతున్నాము. వర్షం ఇంకా చాలా. చూసావురా? చూసేవరా? బండి కింద వేసే గేర్ వేసుకొని వెళ్ళిపో మర్చిపోయి. ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి డైరెక్ట్ ఇక్కడితో ఇది ఆపేసాం. ఇక్కడ అది తిరగదా? తిరుగుతుంది. అదే నువ్వు అలాగే ఉండు ఒకసారి. నేను కనిపిస్తుందా? గాడి గుడ్డ తిరుగుతుంది, నువ్వు తిప్పుకోవాలి మళ్ళీ. ఏంటి बदला हुआ सा लगी मुझको आलम ये सारा. सूरज को हुई हरारत, रातों को करे शरारत, बैठा है
బాగుందా ఇది? గూగుల్ నీకు ఫోటో లొకేషన్ పిన్ చేస్తే వస్తుంది కదా గూగుల్ మ్యాప్స్లో. పిన్ చేద్దాం. ఆపేనా? ఇంకా వైపు క్లీన్ చేస్తే చోటు కనబడుతుంది. ముందు ఈ లెన్స్ క్లీన్ చేయాలా? అది వచ్చి చూస్తారు పెద్ద వర్షం పడిపోయి లెన్స్ చూడండి గాయ్స్. ఇది ఎందుకు చూడు, లోపల ఏం అవ్వలేదు. లోపల ఎందుకు తడుస్తుంది? నీట్గా ఉంది ఇది ఒకటే. ఇది చూడు, నా హెల్మెట్ చూడు. నీ హెల్మెట్ ఏం అవ్వలేదు చూడు. నా హెల్మెట్ పర్లేదు కానీ పర్లేదులే, బాగా ఉంది. బాలకలాగా తడుస్తుంది. అరే భలే ఉందరా గాయ్స్. ఇక్కడ చెట్లు చూడండి. మొత్తం మంచి అందులో కనిపిస్తుందా గోపురం లోపల? యా బా చాలా క్రేజీగా ఉంది. లైట్లు భలే ఉన్నాయి. ఏం కనిపించలేదు. అరే జస్ట్ ఒక కొండెక్కే ఉంటారా మనం? టైం ఎంత చెప్పు, టైం ఎంత చెప్పు ఒకసారి. టైం 3 అయింది. టైం 3 అయ్యింది అంతే. ఏమన్నా వీడియో వస్తుందిరా. బాగుంది రా. ఇంకా వర్షం పడితే అంతా నిండిపోద్ది.